నెల్లూరు జిల్లా రుద్రకోటలో అనుమానాస్పద మృతి చెందిన ఆర్ఏ నాగరాజు. పోలీసు ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాలు, కుటుంబ కలహాల వల్లే హత్య జరిగినట్లు రూరల్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటామని సీఐ గ్రామంలో ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి చనిపోయి ఉన్నారని చెప్పి మార్నింగ్ 8:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా టీంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి విచారించగా ఆర్ఏ నాగరాజుకి సుమారు 20 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. మాధవి అనే అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు. తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన 3 కొడుకులను తీసుకొని మాధవి వెళ్ళి చినగంజంలో ఉంటున్నట్లు, తను ఒక్కడే గత 12 సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు. ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషమ్మ రోజు పొద్దున పూట వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తున్నది. రోజు మాదిరిలాగే ఇవాళ కూడా 7:30 టైంలో ఆ శేషం వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంది. చూస్తే అప్పటికి హాల్లో మంచం మీద చనిపోయినాడు రక్త గాయాలతో. ఇమ్మీడియట్లీ వాళ్ళ నాన్నగారైన చిన్నగొండకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం జరిగేది. ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు. గత కొన్ని రోజులుగా కొంతకాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా, ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రిజిస్ట్రేట్ చేయించుకుంటానని చెప్పి అడుగుతున్నట్లుగా, అప్పులు నేను తీసుకుంటానికి, వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని జరుగుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తు తెలిసింది. ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారి తీసి ఉండొచ్చని అవకాశం ఉంది. ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తు తెలిసింది. హత్య కేసు కానీ నమోదు చేయడం, బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసు కానీ నమోదు చేసాం. ఫర్దర్గా మళ్ళీ దర్యాప్తులో ఇంతవరకు వివరాలు సార్ ఎవరు చేస్తుంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులే వల్ల జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమిక సమాచారంలో మాకు తెలిసింది. ఫర్దర్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ కనిపిస్తుంది. అదే కాకుండా అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి మీడియా తీసుకొచ్చి అక్కడ బాడీని వదిలిపెట్టారని ఒక అనుమానం జనాలందరూ లేదు అంటున్నారు, కానీ అదేం లేదు. అక్కడే జరుగుతున్నది ఉంది. అక్కడ పిడుగులాట అనేది జరిగినట్టు కనబడుతుంది. కాబట్టి పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది, పూర్తి సమాచారం అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియజేస్తారు. పెద్ద కొడుకు వాళ్ళ భార్య వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు.